సో, అంటే నెగటివిటీ ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది ప్రతిసారి? ఎందుకంటే పాజిటివ్ థాట్ ఎందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు. అందరు చేసిందే ఏదైతే వద్దని అనుకుంటున్నారో అదే ఎక్కువ ఎందుకు ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే ఇప్పుడు ఎన్ని అప్‌డేటెడ్ వెర్షన్స్ ఉన్నాయి. జనరేషన్స్ మారుతున్నాయి. జెన్‌జీ కిడ్స్‌లు వచ్చారు. ఇన్నున్నా కూడా ఎందుకు అవే నమ్ముతున్నారు స్టిల్? ఇది ఒక కాన్సెప్ట్ ఉంటదండి. హ్మ్. మెజారిటీ ఇన్‌ఫ్లూయెన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. హ్మ్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇప్పుడు ఎందుకు మన మీద మనకి నమ్మకం రావట్లేదు, లేకపోతే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే, ఈ మెజారిటీ ఇన్‌ఫ్లూయెన్స్ అనే కాన్సెప్ట్ వల్ల. చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ మీ మ్యాథ్స్ టీచర్ మీకు బోర్డ్ మీద ఒక సమ్ ఇచ్చారు. హ్మ్. ఇచ్చి అందరూ సాల్వ్ చేయండి అని చెప్పారు. మీకు ఆన్సర్ 7 వచ్చింది. లైక్ 7 ఈస్ ది ఆన్సర్ దట్ యు గాట్. ఫస్ట్ పర్సన్ అడిగారు ఆన్సర్ ఎంతరా అనేసి, వాడు 8 అంటాడు. సెకండ్ పర్సన్ ఆన్సర్ ఎంతరా 8. థర్డ్ పర్సన్ ఆన్సర్ ఎంతరా 8. మీకు ఇప్పుడు సెల్ఫ్ డౌటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే యాహ్! నేను చేసిన తప్పేమో, ముగ్గురు 8 అన్నారు. బేసికల్లీ అందరికి ఇదే క్వెషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మ్యాథ్స్లో స్ట్రాంగ్, నేను యూజ్ చేసిన ఫార్ములాస్ కరెక్ట్, నాకు కాన్సెప్ట్ తెలుసు, నేను నా కాన్సెప్ట్ ప్రకారం చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ 6. సరే ముగ్గురు 8 అన్నారు కదా, నేను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా అని ఫస్ట్ డౌట్ క్రియేట్ అవుతుంది. క్రాస్ చెక్ చేసుకుంటా, నాకు మళ్ళా 6 వచ్చింది. అయినప్పటికీ కూడా అందరినీ 8 8 8 అని అడిగి నువ్వు చెప్పు నీ ఆన్సర్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు 8 అనే అంటారు, 6 అని చెప్పరు మీరు. సో ఎందుకు ఇలా అనంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ది మెజారిటీ ఇన్ఫ్లుయెన్స్ అనే కాన్సెప్ట్ వల్ల అనమాట. సో జనాలు ఎందుకు నెగిటివ్ వైపు ఎక్కువ వెళ్తున్నారు అని అంటే, ఈ నెగిటివిటీ వాట్ ఎవర్ ఈస్ దేర్ మన చుట్టూ సరౌండ్ అయ్యి ఉండి జనాలు ఇవే ఎక్కువ చేసేసరికి మనం కూడా వాటికే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. సో చాలా మంది అందరూ ఉన్నా కూడా ప్రాబ్లమ్‌ని ఓపెన్‌గా చెప్పలేరనమాట. లోపలే కూడా ఇన్‌కాంప్లెక్స్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎందుకని? ఒక్కటేంటంటే నాకు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు నేను దాన్ని ధైర్యంగా బయటకు చెప్పుకోలేక లైక్ సతమతం అవుతూ ఉంటాను. లైక్ ఇది ఎందుకు అవుతుంది జనరల్గా అనంటే, చెప్పుకుంటే చులకనవుతానేమో అనేది ఒక ప్రైమరీ థాట్. బేసిక్‌గా చిన్నప్పటి నుంచి అందరికి నేర్పించేశారు. ఎందుకంటే ఎంత ప్రాబ్లమ్ వచ్చినా నలుగురిలో చెప్పకు. నలుగురు చాలా చులకనగా చూస్తారు అని ఫస్ట్ ఈ పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ ఇదే నేర్పిస్తారు. సో అలా నేర్పించేసరికి ఆబ్వియస్లీ మనం బ్రాడ్కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు మన ప్రాబ్లమ్స్ని. కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళల్లో నమ్మకంగా ఒకళ్ళిద్దరు ఉంటారు చూడండి, వాళ్ళకి చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే నమ్మకంగా ఉండే వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక ఎక్స్పర్ట్ అవ్వచ్చు. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ దగ్గర కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధం చెప్పొద్దు అని ఎందుకంటారంటే అందుకే, బికాస్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్, రైట్? సో అలాంటి వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా ఓపెన్ అప్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓపెన్ అప్ కాకపోవడానికి రీజన్ ఏంటిది అని అంటే, ఒకటి చులకన అవుతామేమో అనేసి, రెండోది సొసైటల్ స్టాండర్డ్స్ కూడా ఇంపాక్ట్ పడతాయండి ఇక్కడ. సొసైటల్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే, మన సొసైటీలో ఒక చాలా నెగటివ్ థింగ్ ఐ వుడ్ సే ఏంటంటే, ఒక అమ్మాయి అయితే బాధపడచ్చు, ఏడవచ్చు, ఆమెకి ప్రాబ్లమ్స్ ఉంటే నలుగురికి చెప్పుకోవచ్చు. ఒక అబ్బాయి ఏడ్చాడు అని అంటే, అరే ఆడం కూడా ఏంట్రా అట్లా ఏడుస్తున్నావు, అసలు నువ్వు ఏడుస్తున్నావు వీక్ అని ఒక ముద్ర వేసేయటము. ఇలాంటి సోషల్ ఫినామినాస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా స్పెషలీ మెన్ ఏంటంటే, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు ఓన్గా సాల్వ్ చేసుకుందాం అనుకుంటారే తప్ప, వాళ్ళు ఇంకోరికి చెప్పుకుంటే ఈ లేబులింగ్ అవుతుందేమో అంటే నేను వీక్ అనుకుంటారు, నాకు ప్రాబ్లం ఉండి నేను చెప్పుకున్నా, లేకపోతే నాకు ప్రాబ్లం ఉండి నేను ఏడ్చినా నేను వీక్ అయిపోతానేమో నలుగురు ముందు అనే ఈ థాట్స్ తోటి కూడా ఏంటంటే జనరల్గా ఓపెన్ అప్ కారనమాట వాళ్ళు.